నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ఏర్పేడు ఘటనతో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలకు ఏపీ సర్కార్ సిద్ధం ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ మునగళపాలెంలో మృతులకు సామూహిక అంత్యక్రియలు బాధిత కుటుంబాలకు మంత్రుల పరామర్శ 10 లక్షల చెక్కులు పంపిణీ తెలంగాణలో అదనంగా 95,000 2 పడక గదుల ఇళ్లు గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు హైదరాబాద్ లో కొత్త ఇళ్లకు కేటీఆర్ శంకుస్థాపన మిషన్ భగీరథ పథకానికి మరో పురస్కారం మౌలిక వసతుల కల్పనలో హడ్కో అవార్డు ఈ నెల 25న ప్రదానం చేయనున్న వెంకయ్య దేశంలో తొలిసారి వ్యర్థ వాయువులతో విద్యుత్ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి కేంద్రం ప్రారంభం 120 మెగావాట్ల సామర్థ్యం ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు సుకేష్ చంద్రశేఖరన్తో సంబంధాలపై విచారణ ఐపీఎల్ 10వ ఎడిషన్లో పూణేకు 3వ విజయం ఉత్కంఠ పోరులో హైదరాబాద్ పై 6 వికెట్లతో జయభేరి అర్ధశతకంతో రాణించిన ధోని చిత్తూరు జిల్లా ఏర్పేడు దుర్ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది నిన్నే మునగళపాలెంకు చెందిన 15 మంది దుర్మరణం పాలవగా ఆ ఘటనలో తీవ్రంగా గాయపడి చెన్నైలో చికిత్స పొందుతున్న పత్రికా విలేకరి బాలమురళి ఇవాళ మృతి చెందారు అటు మునగళపాలెంలో అయిన వాళ్లందరినీ కోల్పోయి రోధిస్తున్న కుటుంబాలను పరామర్శించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పరిహారం కింద 10 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు తెలుగుదేశం తరపున మరో 2 లక్షలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పిన మంత్రి ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హామీ ఇచ్చారు చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీసు ఠాణా ఎదుట నిన్న లారీ సృష్టించిన బీభత్సంలో 15 మంది చనిపోగా నిన్నటి ఘటనలో తీవ్రంగా గాయపడి చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పత్రికా విలేకరి బాలమురళి ఈ సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు బాలమురళి మృతితో ఏర్పేడు ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది ఇటు ఆప్తులను పోగొట్టుకుని రోధిస్తోన్న మునగాలపాలెం ప్రజలను ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులు నారాయణ అమర్నాథ్ రెడ్డితో కలిసి పరామర్శించారు మునగాలపాలెం రాజుల దిన్నెలో ఇంటింటికి తిరిగి బాధిత కుటుంబాలను ఓదార్చిన లోకేష్ ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని అందించారు మునగాళ్లపాలెంలో చనిపోయిన వారంతా తెలుగుదేశం కార్యకర్తలేనని స్పష్టం చేసిన లోకేష్ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి వారి కుటుంబాలకు మరో 2 లక్షల రూపాయలు అందిస్తామన్నారు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్న ఆయన ప్రస్తుత విపత్కర పరిస్థితిపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదన్నారు ఇక్కడ ఇసుక మాఫియా ఎప్పుడు ఉంటుందంటే ప్రభుత్వం ఇసుక రీచ్లు ఇవ్వకుండా ఉండి ఎవరైనా ఇసుక తీసుకెళ్లిపోతే అది ఇసుక మాఫియా ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ చేసింది ఇసుక కానీ గ్రామస్తుల అనుమతి లేకుండా కొంతమంది ఈ కార్యక్రమం చేస్తున్నారని తెలుసుకున్నాం ఈరోజు దీనిపైన ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలో తీసుకుంటాం వీళ్ళని ఇప్పుడు ఎట్లా ఆదుకోవాలి కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి గ్రామాన్ని ఎట్లా ఆదుకోవాలి అది మేము కార్యాచరణ పెట్టుకుని ముందరకెళ్తాం మంత్రుల పర్యటన సందర్భంగా జరిగిన దుర్ఘటన పట్ల ఒకంత నిర్వేదానికి గురైన గ్రామస్తులు ఇసుక అక్రమ రవాణాపై 3 ఏళ్ల నుంచి తాము చేస్తున్న ఆందోళనను ముందే పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఏర్పేడు ఘటనలో చనిపోయిన మునగాళ్లపాలెంకు చెందిన 15 మందికి అంత్యక్రియలు నిర్వహించారు అంతకుముందు తిరుపతి రుయా స్విమ్స్ బర్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు పరామర్శించారు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న లోకేష్ ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు జీహెచ్ఎంసీ మినహా 95 నియోజకవర్గాలకు ఒక్కో నియోజకవర్గానికి మరో 1000 చొప్పున 2 పడక గదుల ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది ఈ మేరకు 95,000 ఇళ్లను మంజూరు చేస్తూ గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది 2015-16 ఆర్థిక సంవత్సరంలో 72,000 ఇళ్లను మంజూరు చేసిన ప్రభుత్వం నియోజకవర్గానికి 400 ఇళ్లు ముఖ్యమంత్రి కోటాలో కొన్ని నియోజకవర్గాలకు అదనపు ఇళ్లు కేటాయించింది 2016-17లో మరో 2 లక్షల 2 పడక గదుల ఇళ్లను మంజూరు చేసింది ఇందులో 1,00,000 ఇళ్లను జీహెచ్ఎంసీ పరిధిలోకి మిగతా 1,00,000 ఇళ్లను ఇతర ప్రాంతాలకు కేటాయించారు ఇప్పుడు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 95,000 2 పడక గదుల ఇళ్లను ప్రభుత్వం ఇవాళ మంజూరు చేసింది నియోజకవర్గంలో గ్రామీణ పట్టణ ప్రాంతాలు ఉంటే 240:160 నిష్పత్తిలో ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం తెలిపింది
హైదరాబాద్లో పేదల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలు కూడా ఆత్మగౌరవంతో ఉండాలనే దేశంలో ఎక్కడా లేని విధంగా 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్టు చెప్పిన కేటీఆర్ ఈ ఏడాది హైదరాబాద్లో 1,00,000 ఇళ్లు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ బన్సిలాల్పేట్ జీవైఆర్ బస్తీలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన కేటీఆర్ తెలంగాణ రాకముందు కరెంటు కోతలు, తాగునీటి కష్టాలు నిత్యకృత్యంగా ఉండేవని, ఇప్పుడు ఆ సమస్యలు దాదాపు పరిష్కారం అయ్యాయని వివరించారు. పేదరికంలో ఉన్న పిల్లలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అర్హులందరికీ పింఛన్లు, బోధనా రుసుములు అందిస్తున్నామని గుర్తు చేసిన కేటీఆర్ తెరాస ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పనులు చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్టు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అయినా ఒక ఆయన వచ్చి ఇల్లేవి కనబడతలేవు నాకు. వాళ్ళు ఎప్పుడు చేసిన మొక్కలు కాదు, గాళ్ళట, మళ్ళా రేపు వస్తారట, మళ్ళేమో ఉద్దారకం చేస్తారట. కాబట్టి కొద్దిగా హుషారు ఉండాలి. ఎందుకంటే అది ముసలి నక్కసొంటి పార్టీ. అది ఆడ సందు దొరుకుతుందా ఎదురు చూస్తున్నదా పార్టీ. ఒక జీవై రెడ్డి కాంపౌండ్ అవుతుంది, ఒక పక్క బస్తీ కాలేదనుకో ఏం చెప్పాలి మనం? అరే మాకు అయింది, మీకు కూడా అవుతుంది భయ్. ప్రభుత్వం దగ్గర ఎట్లెట్లు వెళ్తే గట్ల అవుతుంది. ఊరందరూ ఒప్పుకున్నా కొన్ని దగ్గరలో 10 మంది ఒప్పుకుంటలేరు. ఆఖరికి ఏం చేయాలి? వాళ్ళని మెడలు పట్టి నూకలేం కదా. ఒక్కొక్క పేదవాడిని వెతికి పెన్షనో, ఇల్లో, లేకపోతే బియ్యమో, అమ్మ ఒడో, కేసీఆర్ కిట్టో, స్కాలర్షిప్పో ఏదో ఒక రూపంలో పేదవాళ్ళని ఆదుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథకు మరో జాతీయ అవార్డు లభించింది. మౌలిక వసతుల కల్పనలో వినూత్న పథకంగా మిషన్ భగీరథకు హడ్కో రెండోసారి అవార్డును ప్రకటించింది. ఈ నెల 25న ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. కోట్లాది ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించాలన్న శుభ సంకల్పంతో సాగుతున్న ఈ పథకంలో భాగం కావడాన్ని హడ్కో గర్వంగా భావిస్తోంది. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్నో ప్రయాసల కోర్చి తెరాస ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథను ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నామని హడ్కో నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 25న జరిగే హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో కేసీఆర్ ప్రభుత్వ సదాశయాన్ని సత్కరించాలనుకుంటున్నట్లు హడ్కో వెల్లడించింది. అన్నాడీఎంకే అమ్మ వర్గానికి రెండాకుల గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వజూపారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ను ఢిల్లీ పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. డబ్బుల పంపిణీ, మధ్యవర్తి సుకేష్తో సంబంధాలు సహా ఇప్పటి వరకు ఈసీ అధికారుల్లో ఎవరితోనైనా సమావేశమయ్యారా అన్న అంశాలపై ఢిల్లీ చాణక్యపురి పోలీస్ స్టేషన్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దినకరన్ను ప్రశ్నించారు. దినకరన్ ఫోన్ కాల్ వివరాలు, వాట్సాప్ సంక్షిప్త సందేశాలను పరిశీలించారు. దినకరన్ న్యాయవాదులను విచారణకు అనుమతించని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆయన చెప్పిన వివరాల ఆధారంగా సుకేష్ చంద్రశేఖరన్తో కలిసి ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై నుంచి ఢిల్లీ చేరుకున్న దినకరన్ విచారణ సందర్భంగా చాణక్యపురి ప్రాంతంలో అత్యంత పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోకి పాత్రికేయులను కూడా అనుమతించడానికి నిరాకరించారు. రుణమాఫీ అమలు, కరువు ప్యాకేజీ ప్రకటన కోసం ఢిల్లీలో 40 రోజులుగా ఆందోళన చేస్తున్న తమిళ రైతులు కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ నిరసనను మరో స్థాయికి తీసుకువెళ్లారు. కొద్ది రోజుల క్రితం పార్లమెంటు ఎదుట నగ్నంగా పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపిన తమిళ రైతులు ఇవాళ స్వమూత్ర సేవనంతో తమ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్రం వెంటనే స్పందించి ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడం సహా వెంటనే కరువు ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రతి భారతీయుని దేశాభివృద్దిలో మమేకం చేసేందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువు తీరి 3 ఏళ్లవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా భాజపా శాఖ ఆధ్వర్యంలో గన్నవరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని సహచర కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరు దేశంలో ప్రతి ఒక్కరి నోటా ప్రతిధ్వనిస్తోందన్న వెంకయ్య ఇక భాజపా కూడా ఆ విధంగానే ప్రతి ఇంటికి వెళ్లాల్సి ఉందని చెప్పారు. ప్రపంచంలోనే భాజపా అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందన్న వెంకయ్య ఏపీలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కార్యకర్తలకు ఉద్బోధించారు. 133 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు కేవలం సగం మందికి మాత్రమే చేరుకున్నాం. మనం ఇంకా సగ ప్రయాణం మనకి మిగిలి ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. మనం ఈ పార్టీ యొక్క సందేశాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలా. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఆహ్వానించాలా, వాళ్ళ హక్కులు చేర్చుకోవాలా, వాళ్ళ పార్టీలో కలుపుకొని ముందుకు వెళ్లాలా.
ప్రకృతిని, ప్రకృతి సంపదను కాపాడే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు సందేశమిచ్చిన ప్రధాని అత్యంత పవిత్రమైన ఇవాళ భూమాతకు కృతజ్ఞతలు తెలిపి భూమిని శుభ్రంగా ఉంచుకోవాలన్న సంకల్పం తీసుకోవాలని సూచించారు. భూమితో, ఇక్కడ ఉన్న పక్షులు, జంతువులతో సామరస్యంగా మెలిగి ప్రకృతి సంపదను భావితరాలకు అందించాలన్న మోదీ ప్రజలకు సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో నిర్మించిన 120 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను కేంద్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి బీరేందర్ సింగ్ జాతికి అంకితం చేశారు. 677 కోట్ల రూపాయలతో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మించిన ఈ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నేస్ గ్యాస్, ఉక్కు ఉత్పత్తి సమయంలో వెలువడే వాయువులను 100% వాడుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. దేశంలో తొలిసారి ఈ తరహాలో గ్రీన్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఉక్కు కర్మాగారంలో ఉన్న 354 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఉండగా కొత్త ప్లాంట్ నుంచి కూడా వెలువడే విద్యుత్ సాయంతో మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. కొత్త విద్యుత్ ప్లాంట్ను ఆంధ్రప్రదేశ్ గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఇరు ప్రాంతాలు పరస్పరం లబ్ది పొందే విధంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ రష్యాలోని చెల్యాబినిస్క్ ప్రభుత్వం అవగాహనకు వచ్చాయి. ఏపీ నుంచి వరి, మామిడి, మసాలా దినుసులు, సిరామిక్ తదితర ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు చెల్యాబినిస్క్ ఆసక్తి కనబరచగా అక్కడి నుంచి బీన్స్, పాస్తా వంటి ఉత్పత్తులు దిగుమతి చేసుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. గత ఏడాది రష్యాలో జరిగిన ఇన్నోప్రోమ్కు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పెట్టుబడి అవకాశాలు పరిశీలించేందుకు రావాలని ఆహ్వానించగా రాష్ట్రానికి వచ్చిన చెల్యాబినిస్క్ ప్రభుత్వ ప్రతినిధులు ఏపీలో రవాణా, ఖనిజ, అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈ భేటీలో 2 అంకెల వృద్దితో ఏపీ దూసుకుపోతున్న విషయాన్ని వివరించిన చంద్రబాబు ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్య రంగాలపై చెల్యాబినిస్క్ గవర్నర్ బోరిస్ డుబ్రోవ్స్కీ ఇచ్చిన ప్రజెంటేషన్ను తిలకించారు. పలు రంగాల్లో ఆంధ్రప్రదేశ్, చెల్యాబినిస్క్ కలిసి పనిచేయొచ్చని చెప్పగా తమ రాష్ట్రానికి రావాలని డుబ్రోవ్స్కీ చంద్రబాబును ఆహ్వానించారు. సీఎంతో భేటీ తర్వాత డుబ్రోవ్స్కీ బృందం రాజధాని అమరావతిని సందర్శించింది. హైదరాబాద్ కోటి ప్రసూతి ఆసుపత్రిలో 3 బాలింతలు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. డీఎంఈ రమణి సూచనల మేరకు డీఎంహెచ్ఓ పద్మజ, మరో ప్రొఫెసర్ అనుపమ విచారణ అధికారులుగా కోటి ఆసుపత్రికి వచ్చి విచారణ నిర్వహించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజతో పాటు సిబ్బందిని ప్రశ్నించారు. ఆసుపత్రిలో ఉన్న 2 సిజేరియన్ థియేటర్లలో ఒక థియేటర్లో శుక్రవారం 19 సిజేరియన్లు ఆపరేషన్లు నిర్వహించగా 17 మంది సురక్షితంగా ఉండగా 2 బాలింతలు మాత్రం చనిపోయినట్టు శైలజ తెలిపారు. ఈ ఉదయం కూడా మరో బాలింత అర్చనకు అధిక రక్తస్రావం కాగా ఉస్మానియాకు తరలిస్తుండగా మృతి చెందగా 3 మరణాలపై విచారణ అధికారులు ఆరా తీశారు. మరో థియేటర్ నమూనాలు, ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లు, ఇతర పరికరాలను పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపారు. బాలింత మృతిలో వైద్య సిబ్బంది పాత్ర లేదని ప్రాథమిక విచారణలో తేలిందన్న డీఎంహెచ్ఓ పద్మజ కారణాలు ఏంటనే దానిపై విచారణ కొనసాగుతోందన్నారు. ఒక కేసుకు మాత్రం ఆ బ్లడ్లో కోయాగులేట్ అయ్యే గుణం లేకుండా ఇంకా బ్లీడింగ్ అయిపోతుంటుంది అనమాట. అటువంటిది ఒక కేసు ఉందని ఐడెంటిఫై చేశారు. మిగతా ఈ 2 కేసులకు మాత్రం ఏంటి కాజ్ అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. థియేటర్లో ఏమన్నా ఫాల్ట్ ఉందా అనేది రెక్టిఫై చేసుకున్నారు. థియేటర్లో అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏమన్నా మెడిసిన్ వల్ల అయిందా, ఆ పేషెంట్లోనే ఏమన్నా ఉండటం వల్ల ఇది జరిగిందా అనే ఈ 2 ఆస్పెక్ట్స్ ఆ వ్యూలో ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళలో టాక్సిన్స్ డెవలప్ అయినాయి అన్నారు మేడము. అవి ఎందుకు డెవలప్ అయ్యాయి అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి వెంకయ్య కృషి చేస్తున్నారని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్మకూరులోని స్వర్ణ భారత ట్రస్ట్కు వెంకయ్యతో కలిసి వచ్చిన ఆమె రమేష్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. చేనేత హస్తకళల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రస్ట్లో శిక్షణ పూర్తి చేసుకున్న వాళ్లకు ధ్రువపత్రాలు అందించిన స్మృతి రాష్ట్రం నుంచి దరఖాస్తు చేసుకున్న 48,000 మంది హస్త కళాకారులు, చేనేత కార్మికులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్లకు పెహచాన్ కార్డులు అందిస్తామని చెప్పారు. పేదవాళ్ల కోసమే కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య అన్నారు. ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని సమూలంగా మార్చాలి, అందరినీ అభివృద్ధి ఫలాలు అందించాలి, అందరికీ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలి. దాంట్లో ముఖ్యంగా పేదవాళ్లకు, వెనుకబడిన వర్గాలకు, దళితులకు, పేదవాళ్ళు వాళ్ళు ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, మిగతా కులాలు కావచ్చు, పేదవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. I have seen him pursue in the last 3 years with me in whatever ministerial capacity I am are issues and opportunities for the betterment of the people of Andhra Pradesh. And that is why today
The people of Andhra Pradesh truly need to thank him for his pursuit of the interest of Andhra Pradesh at the center. పొలిటికల్ పంచ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై గురువారం రాత్రి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్న రవికిరణ్ ను ఈ తెల్లవారుజామున విడిచిపెట్టారు. శుక్రవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి విచారించారని చెప్పిన రవికిరణ్ ఏపీ సచివాలయం సహా తుళ్లూరులోని ప్రాంతాలన్నింటినీ తిప్పారని వివరించారు. ఏపీ ప్రభుత్వాన్ని ఎందుకు కించపరుస్తున్నావంటూ ప్రశ్నించారని చెప్పిన ఆయన కేవలం సరదాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని పోలీసులకు వివరించినట్టు వెల్లడించారు. ప్రజెంట్ లోకేష్ ఆయన మినిస్టర్ అయ్యి ఆయన చుట్టూతో తిరుగుతుంది కాబట్టి ఆయన సంబంధించిన పోస్టులు ఎక్కువ వచ్చినాయి కానీ పలానా వ్యక్తిని టార్గెట్ చేస్తున్నట్టుగా మాత్రం ఉండదు సార్. ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా ఉండే అయితే అందులో ఉంటాయి సార్. అది ఎవరైనా కావచ్చు అని చెప్పాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీకి కొంత డిజైనింగ్ అయితే చేస్తాను సార్. వాళ్ళు కొంత టెక్స్ట్ పంపిస్తే దానికి సంబంధించిన డిజైన్లు అయితే నేను చేసేస్తాను సార్. అది ఎవరు పంపించినా చేస్తాను సార్. అది అంటే ఒక పార్టీ అని కాదు. నన్ను డిజైనర్ గా నా డిజైన్ బాగుందని ఎవరు ఇచ్చినా సరే నేను పంపిస్తాను. కానీ పొలిటికల్ పంచిన ఒక పేజీ మాత్రం అది నేను పర్సనల్ గా చేస్తుంది కానీ అది ఏ పార్టీకి సంబంధం లేదు. అమెరికాలో బరాక్ ఒబామా హయాంలో ఉన్నత పదవుల్లో నియమితులైన మరో భారతీయ అమెరికన్ను డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తొలగించింది. దేశం మొత్తం వైద్య సేవలను పర్యవేక్షించే సర్జన్ జనరల్ గా 2014 నుంచి సేవలందిస్తున్న వివేక్ మూర్తిని ఆ పదవి నుంచి ట్రంప్ తొలగించారు. ఆయన స్థానంలో సంయుక్త సర్జన్ జనరల్ గా పనిచేస్తున్న సిల్వియా ట్రెంట్ యాడమ్స్ కొనసాగనున్నారు. సర్జన్ జనరల్ గా సేవలందించిన తొలి భారతీయ అమెరికన్ మూర్తి ఈ విషయాన్ని ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. సర్జన్ జనరల్ పదవి నుంచి వైదొలిగినప్పటికీ ఆ కమిటీలో మాత్రం వివేక్ మూర్తి కొనసాగనున్నారు. అమెరికా అటార్నీ జనరల్ గా సేవలందించిన భారతీయ అమెరికన్ ప్రీత్ బరార్ ను కూడా కొద్ది రోజుల క్రితం ఆ పదవి నుంచి ట్రంప్ తొలగించారు. వేర్వేరు దేశాల సంస్థలు లేదా వ్యక్తుల మధ్య తలెత్తే పెట్టుబడుల వివాదాలను పరిష్కరించే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కు భారత్ కేంద్రంగా మారుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కెహర్ అన్నారు. విదేశీ పెట్టుబడులు పెరుగుతున్నందున దేశంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వం మరింత బలపడుతోందని ఢిల్లీలో జరుగుతున్న ఎంగేజింగ్ ఆసియా ఆర్బిట్రేషన్ సదస్సులో జస్టిస్ కెహర్ పేర్కొన్నారు. కేంద్రం తెచ్చిన భారత్లో తయారీ పథకం అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ను అభిమాన విపణిగా మార్చిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ జోక్యం లేకపోవడం వల్ల విదేశీ వ్యాపారుల్లో భారత్పై విశ్వాసం పెరుగుతోందన్న జస్టిస్ కెహర్ భారత్లో మంచి ప్రతిభావంతులైన న్యాయవాదులు మధ్యవర్తులు ఉన్నారని వివరించారు. ఆసియాలో అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వం భవిష్యత్ భారత్ నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. ఏసీ రైలు ప్రయాణానికి డిమాండ్ పెరుగుతున్న వేళ సుదూర రైళ్లలో 3వ తరగతి ఏసీ బోగీలను పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2016 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి 10 వరకు ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో ప్రయాణించిన వారిలో 17% మంది థర్డ్ ఏసీ బోగీల్లోనే పయనించినట్లు వెల్లడించిన రైల్వే శాఖ ప్రయాణికుల ద్వారా వచ్చిన ఆదాయంలో థర్డ్ ఏసీ నుంచి 33.65% ఉందని వెల్లడించింది. స్లీపర్ క్లాసులో 59.78% ప్రయాణికులు పయనిస్తే ఆదాయం 44.78% మాత్రమేనని తెలిపిన రైల్వే శాఖ థర్డ్ ఏసీ బోగీలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని వాటి సంఖ్య పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సహా ఇటీవల ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన భారతీయ జనతా పార్టీ రేపు జరగనున్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయంపై సర్వేలు తీపి కబురు అందించాయి. ఢిల్లీలోని 3 కార్పొరేషన్లలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ, సీ వాటర్ సర్వేలు స్పష్టం చేశాయి. 3 కార్పొరేషన్లలో మొత్తం 272 స్థానాలు ఉండగా భాజపాకు 195 సీట్లు వస్తాయని 2 సర్వేలు అంచనా వేశాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 45 నుంచి 55 సీట్లు వస్తాయని అంచనా వేయగా కాంగ్రెస్ 3వ స్థానంలో నిలుస్తుందని తెలిపాయి. ఇటీవల ఢిల్లీలోని రాజౌరి నగర్ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఘన విజయం సాధించిన కమల దళానికి సర్వే ఫలితాలు శ్రేణులకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు రేపు ఎన్నికలు జరగనుండగా ఈ నెల 26న ఫలితాలు ప్రకటించనున్నారు. ఒలింపిక్ రజత పథక విజేత పీవీ సింధు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మెదక్ జిల్లాలోని చాకరిమెట్ల ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ సమీపంలోని గుట్టపై ఏర్పాటు చేయనున్న 111 అడుగుల హనుమంతుడి విగ్రహ నిర్మాణానికి వారు భూమి పూజ చేశారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రత మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యాంశాలు మరోసారి. ఏర్పేడు ఘటనతో ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలకు ఏపీ సర్కార్ సిద్దం. ఉక్కుపాదంతో అణిచివేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ.
మునగళపాలెంలో మృతులకు సామూహిక అంత్యక్రియలు, బాధిత కుటుంబాలకు మంత్రుల పరామర్శ, 10 లక్షల చెక్కులు పంపిణీ. తెలంగాణలో అదనంగా 95,000 2 పడక గదుల ఇళ్లు, గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు. హైదరాబాద్లో కొత్త ఇళ్లకు కేటీఆర్ శంకుస్థాపన. మిషన్ భగీరథ పథకానికి మరో పురస్కారం, మౌలిక వసతుల కల్పనలో హడ్కో అవార్డు. ఈ నెల 25న ప్రదానం చేయనున్న వెంకయ్య. దేశంలో తొలిసారి వ్యర్థ వాయువులతో విద్యుత్, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి కేంద్రం ప్రారంభం, 120 మెగావాట్ల సామర్థ్యం. ఈసీ అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ను ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు, సుకేష్ చంద్రశేఖరంతో సంబంధాలపై విచారణ. ఐపీఎల్ 10వ ఎడిషన్లో పూణేకు 3వ విజయం, ఉత్కంఠ పోరులో హైదరాబాద్పై 6 వికెట్లతో జయభేరి, అర్ధశతకంతో రాణించిన ధోని. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.